నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ప్రభుత్వ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ ఇక ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులందరూ కూడా ఇక పే స్కేల్ అనేది ఇస్తున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. ఆ ప్రకటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ కృతీకరమైన ఇక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూటమి ప్రభుత్వం భావించాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ సచివాలయ వ్యవస్థలో ఏ ఉద్యోగికి నష్టం కలగకుండా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం అయితే భావించినట్టు చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక మొట్టమొదటిగా ఇక మంత్రి వీరాంజనేశ్వర స్వామి గారు ఏపీజేఏసీ అమరావతిలో స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా ఆధ్వర్యంలో ఏపీజేఏసీ అమరావతి అనుబంధ సంఘం కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు, సంస్థకు, రాష్ట్ర అధ్యక్షులకు, రాష్ట్ర కోశాధికారులకు ఇబ్బందులకు తీసుకోవాల్సిన ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నట్టు తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఇదే కాకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పే స్కేల్ను అమలు చేసే విధంగా ప్రభుత్వం ఇక మొగ్గు చూపుతున్నట్టు ఇక ప్రభుత్వం అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా జీతభత్యాలు 2015 PRCలో యథార్థ విధంగా ఉంచడం జరిగింది. అటువంటి తప్పు మరలా పునరావృతం కాకుండా రాబోయే ఇక 12వ PRC తగు చర్యలు తీసుకోవాల్సిన కోరారు. రాష్ట్రంలో అధిక మంది సచివాలయ ఉద్యోగులకు ఒకేసారి ఉద్యోగం పొందిన కారణంగా ఇప్పటి వరకు చాలా మంది ఫంక్షన్ ఇక మరియు ప్రమోషన్లు కూడా నోచుకున్నందున వీళ్ళందరినీ వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసి ప్రమోషన్ కూడా ఇస్తున్నట్లు తెలియజేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది మంచి ఇక అప్డేట్ అండి. ఎందుకంటే ఇక అసిస్టెంట్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పే స్కేల్ అనేది ఇవ్వడానికి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం నారా చంద్రబాబు గారు ఉద్యోగులకు మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇక ఉద్యోగులకు కూడా మంచి శుభవార్త అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.